కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం పెద్దవాగు సమీపంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ రూరల్ పోలీసులు. ఐచర్ వ్యాన్లో గడ్డిలో దాచి అక్రమంగా తెస్తున్న 60 లక్షల విలువ గల 20 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు. కాగజ్ పెద్దవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ వ్యాన్ ఒకటి పట్టుకోవడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్త్ 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్గా అతను ప్రశ్నిస్తే అది కర్ణాటక తీసుకొస్తామని చెప్పారు. గజనగర్ ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గొడవ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇతను ముఖ్యంగా అతని పేరు మెయిన్ వచ్చేసి కొత్తపల్లి శివారెడ్డి అని, ఇతను ఇక్కడ లోకల్ కాకినాడ ఉంటాడు. ఈయన అక్కడ తెప్పిస్తున్నాడు. సో దాంతోపాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి ఐచర్ డ్రైవరు, దాంతోపాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్లానింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్. సో ఇంతవరకు సోఫార్ జిల్లాలో మనం ఇప్పటివరకు 30 క్వింటాల ఫేక్ సీడ్, ఈ సీజన్లో 30 క్వింటాల కాటన్ సీడ్ మనం ఫేక్ సీడ్ మనం స్పీరియస్ సీడ్ మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 15 మంది అరెస్ట్ చేశాము. నమోదైన సమాచారం మేరకు మనం ఈరోజు కాగజ్ పెద్దవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ వ్యాన్ ఒకటి పట్టుకోవడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో